మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖలో ఒక ముఖ్యమైనటువంటి అధికారిగా పనిచేస్తున్నటువంటి సబ్బవరపు శ్రీనివాస్, ఈయన ఈఎన్సి అసలు హోదా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం ఆయనకు ఒక రకమైనటువంటి గౌరవం అంటే అందలం ఎక్కించారు అని చెప్పాలి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేతకు అతి సమీపస్తుడు. ఇలాంటి క్రమంలో ఆయనకు అండదండలు అందించడం, తద్వారా ఆయన యొక్క అక్రమాలకు సంబంధించినటువంటి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటువంటి క్రమంలో ఇటీవల తాజాగా ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి 25 లక్షలు రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ పట్టుకున్నారు. ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి 25 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇటువంటి క్రమంలో అంటే 35 కోట్లకు సంబంధించినటువంటి పనుల విషయంలో అతను డిమాండ్ చేసింది 5 కోట్లు, అక్షరాల 5 కోట్లు. దాంట్లో ఆల్రెడీ 25 లక్షలు తీసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టరు బతిమలాడుకున్నాడట, సార్ మీరు సంతకం పెడితే నాకు డబ్బులు రిలీజ్ అవుతాయి, దానికి సంబంధించి నేను రాగానే మీకు ప్రామిస్ చేసినటువంటి అమౌంట్ మొత్తం ఇస్తాను అని. ఈ శ్రీనివాస్ ఎందుకంటే చాలా ఇతను రూటే సెపరేటెడ్, ప్రతిదానికి ఒక రేటు. ఏ సంతకం పెట్టాలన్నా, ఏ కాగితం దాన్ని చూడాలన్నా చదవాలన్నా ఖచ్చితంగా చేయి తడపాల్సిందే. ఇప్పుడు ఇతను గురించి విచారించినటువంటి ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారే కాదు, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల ప్రమేయం కూడా, సపోర్ట్ కూడా ఈ శ్రీనివాస్కి ఉంది. కాబట్టి నియమ నిబంధనలను ఉల్లంఘించి అతను ఈగా ఉన్నప్పుడు ఈఎన్సీగా అంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైంది. ఎందుకంటే వారి యొక్క స్థితిగతులను స్టడీ చేసి దానికి సంబంధించి వారి యొక్క జీవన విధానం కానీ, ఆ ప్రాంతాలలో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, అంటే రోడ్లు కానీ, వాటర్ కానీ, విద్యుత్ దీప లైట్లు కానీ, ఇవన్నీ కూడా మనకు తెలుసు గిరిజన గ్రామాలు ఆ యొక్క తండాలు ఎలా ఉంటాయనేది. ఇటువంటి క్రమంలో వారందరికీ ఒక ఆరాధ్య దైవం అయినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఇంత అవినీతి అధికారి కొన్నేళ్లుగా అతను చేస్తున్నటువంటి అక్రమాలకు అసలు హద్దు అదుపు లేకుండా పోతుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా షాకే. ఇతను సమకూర్చుకున్నటువంటి ఆస్తులు ప్రతి చోట వ్యవసాయ భూములు, విల్లాలు, కోట్ల రూపాయలు విలువైనటువంటి కార్లు, పిల్లల పేరున, భార్య పేరున, కుటుంబ సభ్యుల పేరున అక్రమ ఆస్తులు, బంగారం, ఇక చెప్పే పని లేదు. ఆల్రెడీ గతంలో ఏసీబీకి దొరికారు. అయినా సరే అయ్యగారు జీవితంలో ఎలాంటి మార్పు అనేది లేదు. దీనికి సంబంధించి అసలు వీని వెనక ఉన్నదెవరు? ఎందుకనంటే సరే వైఎస్ఆర్సీపీ తప్పు చేసింది, మరి కూటమి అధికారంలోకి వచ్చిందిగా, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అవినీతిని మేము సహించాం, అక్రమాలు మాకు వినపడకూడదు, మాకు కనిపించకూడదు, మేము చాలా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ మరి ఇతను అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి కానీ తెలియలేదా? గతంలో ఏసీబీకి దొరికారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సమకూర్చుకున్నటువంటి కేసులో అనేక అభియోగాలు, అనేక ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఆ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో ఎవరిని అడిగినా ఈయన గురించి చెప్తారట, ఈయన భాగోతం. అయినా సరే కూటమి ఎందుకు ప్రొటెక్ట్ చేసింది? వైఎస్ఆర్సీపీ ఆ తప్పు చేసింది, ఈ తప్పు చేసింది, అన్ని అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి పదే పదే ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏది జరిగినా అదే చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, కూటమిలోని పెద్దలు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి విషయంలో ఎందుకు మౌనం వహించింది? ఇక్కడ ప్రతిది కూడా ఏదైనా పని చేయాలంటే నీకింత నాకెంత, ఈ రకమైనటువంటి విధానంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. అంటే రిటైర్మెంట్కి చాలా దగ్గరున్నారు. చాలామంది గతంలో జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ ఇప్పుడు జరిగితే అది మనం టోటల్ కెరీర్కే నష్టం వాటిల్లుతుంది అని కొంత భయపడతారు. ఎందుకు వచ్చింది ఇప్పటి వరకు మనం ఉద్యోగాన్ని ఎంజాయ్ చేసాం, సరే మనకి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అనుకుంటారు. కానీ ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ, భయం కానీ ఏదీ లేదు. గిరిపుత్రులకు అందాల్సినటువంటి వాటిని కూడా ఈయన కాజేసేస్తున్నాడు.
ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. ఒక పక్కన గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి సంక్షేమమే మా ధ్యేయం, మా ప్రధాన లక్ష్యం అని కూటమి నేతలు ఎక్కడ చూసినా అదే చెప్తున్నారు. మరి ఇటువంటి వారిపై ఎందుకు ఫోకస్ పెట్టలేదు? ఏది కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఆయన మనుషులే. ఎక్కడా కూడా ప్రతిదీ ముందే మాట్లాడుకోవడం, డాక్యుమెంట్ రాసుకోవడం. ఎవరైతే ఈ కృష్ణరాజు కొత్త కాంట్రాక్టర్ ఉన్నారో అతను ఫైట్ చేసి ఆ యొక్క ఒక వర్క్ను తెచ్చుకున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే బ్యాక్ డ్రాప్స్ ఉంటారో, ఎవరైతే చదువుకోలేక చదువును కొనలేక వారు అక్కడితో ఆపేస్తుంటారు. కానీ ఎంతో తెలివైనటువంటి వారు ఉంటారు. అలాంటి వారి కోసం స్టడీ కంటిన్యూ చేయాలని 6th నుంచి ఇంటర్ వరకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ స్కూల్స్లో మౌలిక వసతులు కానీ, నిర్మాణాలు కానీ, విద్యార్థులకు అందుతున్నటువంటి విద్య, ఇవన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలు. పర్యవేక్షించాల్సినటువంటి అధికారి ఆ స్కూల్స్ని బాగు చేయడానికో, నిర్మాణం చేయడానికో, ఇతర వసతులు కల్పించడం కోసం చేసినటువంటి వర్క్స్ తాలూకు డబ్బులు రిలీజ్ చేయడానికి అంతా రిలీజ్ అయిపోయింది. మొట్టమొదటిసారి ఇలాగే లేట్ చేయటం వల్ల ఆ యొక్క ఫైల్ వెనక్కి వెళ్ళటం, ఫండ్స్ మళ్ళీ రిటర్న్ అయిపోయినాయి గతంలో. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడినా సరే ఆల్రెడీ 25 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ 25 లక్షలు అంటే 50 లక్షలు అయినా సరే సంతకం పెట్టాల. విసిగి వేసారిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఆ కాంట్రాక్టర్. అంటే కొంతమంది అవినీతి అధికారుల జీవన శైలి, విధానం, వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో ఈ శ్రీనివాస్ని బట్టి మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈయన వెనుకున్నది ఇంత ప్రొటెక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఎంతోమంది ఉన్నారు అర్హులైన వారు, వారికి ఇవ్వకుండా ఇన్ఛార్జిగా ఒక ఈఈగా ఉన్నటువంటి వ్యక్తికి ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ పదవి బాధ్యతలు ఎలా ఇస్తారు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి వ్యవహారం. మరికొన్ని అంశాలు బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.